అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తాడా? లేక ఎవరైనా ఆ జ్యోతిని వెలిగిస్తున్నారా? ఎన్నో ఏళ్లుగా ఈ ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వీటికి సమాధానాలు చెబుతూనే ఉన్నారు. ఇంతకీ ఆ జ్యోతి నిజమా కాదా? అయ్యప్ప స్వామి రాజ్యం నుంచి మణికంఠుడుగా వెళ్ళిపోతున్న సమయంలో తండ్రికి ఓ మాట చెబుతాడు. ప్రతి ఏటా సహ్యాద్రి దగ్గర మకర సంక్రాంతి రోజు ఉత్సవాన్ని నిర్వహించండి. ఆ ఉత్సవానికి వచ్చేవారికి సకల శుభాలు జరుగుతాయి. అంతేకాని స్వామివారు తను జ్యోతి స్వరూపంలో కనిపిస్తానని చెప్పినట్లు లేదు. మకర జ్యోతి అంటే అయ్యప్ప కాదా? మకర జ్యోతి, మకర విల్లకు రెండున్నాయి. మకర విల్లకు అనేది చేతో వెలిగించే దీపం. ఏటా సంక్రాంతికి ఆటవికులు ఓ తిథి రోజు అడవిలోకి వెళ్ళి పూజ చేస్తారు. ఇప్పటికీ సంక్రాంతికి దేవస్థానం వాళ్ళు అక్కడ దీపం వెలిగిస్తారు. దానిని మకర విల్లకు అంటారు. మకర జ్యోతి అంటే అయ్యప్ప స్వామి ఆ తరువాత మరో అవతారంలో వచ్చినట్లు అయ్యప్ప జన్మ రహస్యంలో ఉంది. మొదటి అవతారాన్ని మణికంఠుడు అని అంటారు. ఈ అవతారంలో 18 మెట్లు ఎక్కిన తర్వాత అయ్యప్ప జ్యోతి రూపంలో అంతర్ధానమైపోయాడని చెబుతారు. ఆ తరువాత అవతారాన్ని అయ్యన్నార్ అని అంటారు. అప్పట్లో కేరళలో దొంగలు ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ సమయంలో అయ్యన్నార్ ఆ దొంగల్ని సంహరించి ప్రజల్ని రక్షించాడని ప్రతీతి. ఆ తరువాత అందరూ చూస్తుండగా అయ్యప్ప జ్యోతి రూపంలో మారిపోయారట. ఆ రోజు మకర సంక్రాంతి కావడంతో ఏటా మకర సంక్రాంతి రోజు అయ్యప్ప జ్యోతి రూపంలో వస్తాడని భక్తుల విశ్వాసం. దానినే మకర జ్యోతిగా ఆరాధిస్తున్నారు. మకర జ్యోతి వెనుకున్న సైన్స్ ఇదే. 1980 నుండి 1981లో ఓ ఏడాది మకర సంక్రాంతి రోజు నిజంగానే మకర జ్యోతి కనిపించింది. అయితే అప్పుడు అది దైవ మహిమ కాదు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విశేషం అని అన్నారు శాస్త్రవేత్తలు. ధూళి మేఘంపై వాతావరణ రేణువులు పడి వెలుగు ముద్ద ఆకారంలో ఏర్పడిందని, అదే జ్యోతిలా కనిపిస్తుందని సోవియట్ శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. అలా ఒక ఏడాది మకర జ్యోతి రోజు వెలుగు జ్యోతి కనిపించింది. ఆ తరువాత కేరళ అయ్యన్నార్ లీనమైనప్పుడు జ్యోతి కనిపించింది. అప్పటి నుంచి అయ్యప్ప జ్యోతి రూపంలో వస్తాడనే ప్రచారం సాగుతుంది. మకర జ్యోతి కనిపించే ప్రదేశం ఇదే. పొన్నాంబలంమేడు దగ్గర ఓ ప్లాట్ఫామ్ కట్టారు. అక్కడ ఓ పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద జ్యోతి వెలిగిస్తే అది శబరిమలలో కనిపిస్తుంది. అప్పట్లో ఓ సీనియర్ జర్నలిస్ట్ అడవులు కొండలు దాటుకొని ఆ మకర జ్యోతి వెలిగించే ప్రదేశానికి వెళ్ళి అక్కడ వెలిగించే దీపమే మకర జ్యోతిగా చెబుతున్నారని ఫోటోలతో సహా వెల్లడించాడు. భగవంతుడే కొండగా వెలసిన క్షేత్రం అరుణాచలం. ఇది అగ్నిలింగ క్షేత్రం. అయితే ఈ కొండ ఎక్కడా అగ్నిలింగంగా కనిపించదు. అయితే కార్తీక పౌర్ణమి రోజు కొండపై దీపాలు వెలిగించి అదే అగ్నిలింగంగా భావించి భక్తితో నమస్కరిస్తారు. కానీ ఇదే కొండ రమణ మహర్షి లాంటి మహాభక్తులకు అగ్నిలింగంగానే కనిపిస్తుంది. మకర జ్యోతి కూడా ఈ కోవకు చెందినదే. మహాత్ములకు మాత్రమే అయ్యప్ప జ్యోతి రూపంలో కనిపిస్తాడు.